హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ Janugiricreatives. నేను మీ జానుని. ఈరోజు మన వీడియో ఎగ్లెస్ వెనిలా స్పాంజీ కేక్ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. బర్త్డేలకు కానీ లేదంటే ఇప్పుడు క్రిస్మస్ కానీ న్యూ ఇయర్కి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. అది ఎలాగో చూసేద్దాం. కేక్ బేకింగ్ కోసం మనం ప్రీహీట్ చేసుకోవాలండి. దానికోసమని ఒక బర్తన్ తీసుకొని అందులో సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి మూతను పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes సిమ్లో పెట్టి లేదా మీడియంలో పెట్టి ప్రీహీట్ చేసుకోండి. తర్వాత కేక్ టిన్ని రెడీ చేసుకోవాలండి. ఈ కేక్ టిన్ దానిలో కొంచెం ఆయిల్ లేదా నెయ్యి ఏదో వేసి దానిలోనే పిండి వేసుకోవాలి. పిండిని వేసి కలిపేసుకోవాలి. లేదు అంటే కనుక బటర్ పేపర్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో ఇలా జల్లెడ పెట్టుకొని 1 కప్ మైదా వేసుకోండి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని మొత్తం కూడా ఇలా జల్లబెట్టుకోండి. మొత్తం కూడా చల్లబెట్టుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. అన్నింటినీ కూడా ఇవన్నీ కలిసేటట్లు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని అందులోని 1 కప్ వరకు, అంటే 1 కప్పు షుగర్ అయితే, హోల్ షుగర్ అయితే కనుక 1 కప్ తీసుకోండి. అది గ్రైండ్ చేసిన పౌడర్ షుగర్ అయితే కనుక 3/4 కప్ తీసుకోండి. అందులోనే 1/2 కప్ పెరుగు వేసుకోండి అండ్ 1/4 కప్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి మొత్తం కూడా కలిపేసుకోండి. అన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఆయిల్, పెరుగు, చీని అంతా కూడా బాగా కలిసిపోవాలి. చూడండి అయిపోయింది. ఇందులోనే నేను ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా, అదే జల్లబెట్టుకున్నాం కదా ఈ పిండిని, దాన్ని కూడా వేసేసేయండి. లేయర్గా వేయాలి, అంటే బ్యాచ్లుగా వేయండి. 3-4 బ్యాచ్లుగా వేస్తే మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుందన్నమాట. ఇలా పిండి వేసేటప్పుడే పాలను కూడా కొంచెం యాడ్ చేసుకోండి, కలుపుకోండి, చూసుకుంటే యాడ్ చేసుకోండి. పాలు కూడా 1/4 కప్ పడతాయి, అంతకంటే ఎక్కువ పడవు. ఇంకా మీకు అవసరం అనుకుంటే కనుక వేసేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకోండి స్పాచులాతో. ఇదిగండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. మనం ముందుగా రెడీ చేసుకున్నాక కేక్ టిన్ను దానిలో వేసేసేయండి. వేసేసాక ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాక ఆ ప్రీహీట్ దానిలో పెట్టేసేయండి. బేక్ చేసుకోండి. ఇంకా 30 to 35 minutes ఆర్ 40 minutes అయితే సరిపోతుందండి. 30లో చూడండి, 30 minutesకి చూడండి. ఇంకా అవ్వకపోతే 35 or 40 minutes అయితే అయిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిపోయింది. టూత్పిక్ గుచ్చి చూస్తే కనుక తెలిసిపోతుంది, లేదా నైఫ్ పెట్టి చూసినా సరే మనకు తెలిసిపోతుంది. ఏమైనా అంటుకుంటే కనుక ఇంకా ఒక 10 minutes అలా ఉంచితే సరిపోతుందండి. ఇక్కడ చూసారా నా కేక్ అయితే రెడీ అయిపోయింది. తీసేసి కూల్ అయ్యాక మాత్రమే డిమోట్ చేసుకున్నాను. దాన్ని కొంచెం స్కిప్ అయిపోయిందండి ఆ వీడియో అనేది. ఇక్కడ నేను ఈ కేక్ని బర్త్డే కేక్గా చేసుకుంటున్నాను, అందుకని ఇలా పైన లేయర్ అంతా కూడా తీసేస్తున్నాను. అలా తీసుకుంటే కేక్ అనేది బాగుంటుంది ఐసింగ్ చేసిన తర్వాత. చూడండి ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను. కేక్ అయితే ఎంత స్పాంజీగా ఉంది, మనకి ఎగ్తో చేసినలాగే ఉంటుందన్నమాట. చూడండి చాలా బాగుందన్నమాట. ఎక్కడ అంటుకున్నట్లు ఉడకకుండా అలా ఏమీ లేక, అంటే స్పాంజీగా ఉంది, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలానే మనం బర్త్డేలకైనా, మన ఇంట్లో ఎవరి బర్త్డేలు అయినా అండ్ క్రిస్మస్ కానీ అండ్ న్యూ ఇయర్కి కానీ ఇంట్లోనే చేసి మన ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.